నమస్తే. లోయర్ ట్యాంక్ బండ్లో సిపిఐ హైదరాబాద్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టిండ్రు. బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్టు చేయాలని మన దగ్గర మాట్లాడదాం. హైదరాబాద్ సిపిఐ జిల్లా కార్యదర్శి స్టాలిన్ గారు ఉన్నారు. మీరే వెంటనే అరెస్టు చేయాలని మీరు అంటా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే, నాకు కేంద్ర మంత్రి కొడుకైనా ఒకటే, మా ప్రభుత్వానికి కార్మికుడు కొడుకైనా ఒకటే అని చెప్తా ఉన్నాడు. అందుకే దర్యాప్తు కొనసాగుతుందని చెప్తా ఉన్నాడు. పోక్సో కేసు ఒకసారి నమోదైన తర్వాత ఇమ్మీడియట్లీ అరెస్ట్ ఉంటుంది. కానీ ఏదో పెద్దని తేలని విషయం లాగా ఏదో జరిగిందని చెప్పేసి దాన్ని లోతుగా విచారణ చేస్తామని చెప్పేసి సిట్టు అని చెప్తా ఉన్నారు. నిజానికి సిట్టు విచారణ కాలయాపన కోసం మాత్రమే. పోక్సో కేసు ఒక్కసారి నమోదైందంటే 24 గంటల లోపల నిందితుని అరెస్ట్ చేస్తారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళైతే ఈ పాటికే అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళు. కేవలము బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి, తన కొడుకు ఉన్నాడు కాబట్టి ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ నిస్సిగ్గుగా ఇవాళ బీజేపీ పార్టీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నది. మౌనం ఒక్కటే కాదు, బాధితురాలపైనే బండలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి సిపిఐ పార్టీగా ఇవాళ నిరసన కార్యక్రమం ఇక్కడ చేసాం. ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వము స్పందించి అరెస్ట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయాలకు వ్యతిరేకంగా డీజీపీ కార్యాలయం ముట్టడి కూడా కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. వేరే కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. హనీ ట్రాప్ గురి చేసింది, డబ్బులు డిమాండ్ చేసింది, 5 కోట్లు చేసింది, ఒక 50,000 ఇచ్చిన నేను అప్పటికి కూడా అని బండి భగీరథ స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టున్నాడు కదా. ఒకవైపు ఇదంతా రాజకీయ కుట్రని బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు. తన కొడుకేమో ఈ అమ్మాయి నాకు తెలుసు, గతంలో మేము అనేక మందిరాలకు వెళ్ళినాము, లేదంటే ఫంక్షన్లకు వెళ్ళినాము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మైనర్ అమ్మాయి పైన నిస్సిగ్గుగా హనీ ట్రాప్ కేసు పెట్టడం ఏంది? హనీ ట్రాప్ ఎవరైతే కేసు పెట్టిర్రో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ హనీ ట్రాప్ అని చెప్పేసి ఎవరైతే స్క్రోల్ చేస్తున్నారో ప్రధాన మీడియా ఇవాళ ఏం మాట్లాడతలేదు. బండి సంజయ్ కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. హనీ ట్రాప్ అనే కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఎవరైతే హనీ ట్రాప్ అని హెడ్లైన్స్ పెట్టిరో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరేమో పక్కదారి పట్టించాలని మీరు అంటున్నారు కదా. అయితే డీజీపీని కూడా అడిగిందట రేవంత్ రెడ్డి. లేదు, ప్రధానమంత్రి వచ్చిండు కాబట్టి వస్తున్న క్రమంలో మేము అక్కడ నిమగ్నం అయినాం, అందుకే ఇక్కడ దృష్టి పెట్టలేకపోయినామని డీజీపీ చెప్పినట్లు వార్తలు వచ్చినాయి. డీజీపీ 10వ తారీఖు మీటింగ్ అయిపోయింది, ఇవాళ 12వ తారీఖు. నిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం. ఒకవేళ ఆ వ్యక్తిని ఇక్కడ నుంచి బయటికి పంపించి ఎస్కేప్ చేపించి ఒక డ్రామా క్రియేట్ చేసి యాంటిసిపేటర్ బెయిల్ తెచ్చుకొని కేసును వీగిపోయేలా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా రేపిస్టులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిర్భయ సంఘటన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణమైంది. ఈ రాష్ట్రంలో కూడా బండి సంజయ్ కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పతనం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇది కుట్ర, బహిరంగ సభలో మాట్లాడితే ఇదంతా కుట్ర. రాజకీయంగా మంచి స్థాయికి పోయినా కాబట్టి జీర్ణించుకోలేక చాలా మంది నాపై కుట్ర చేస్తున్నారు. నా కుటుంబంపై 100% ధర్మమే గెలుస్తుంది, ధర్మం నా వైపు ఉంటుందని ఎమోషనల్ అయింది బండి సంజయ్. ధర్మం వైపు నిలుస్తానని మాట్లాడితే తను నమ్మేటువంటి భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు వచ్చి తన కొడుకుని తీసుకొచ్చి, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, చట్టం ముంగట నిలబెడతానని తీసుకొచ్చి ఏదైనా శిక్షించండి అని చెప్పేసి ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు కుట్రని మాట్లాడుతూ ఉన్నాడు? గతంలో కూడా తన కొడుకును కాపాడే ప్రయత్నం చేసిండు. ఎవరైనా తల్లిదండ్రులు కొడుకులు తప్పు చేస్తే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు, మందలించే ప్రయత్నం చేస్తారు. కానీ నా కొడుకు ఒక కాస్ట్లీ షర్ట్ వేస్తే ఓర్వలేని నాయకులు ఉన్నారని చెప్పేసి మాట్లాడము, లక్షల రూపాయల విలువ కలిగినటువంటి బైకులు ఇప్పించి విలాసవంతమైన జీవితాలు గడపని చెప్పేసి పార్కులకు ఎంజాయ్ చేయడానికి మరి బండి సంజయ్ సహకరిస్తున్నాడు. ఆ సహకరించడం మూలంగానే ఇవాళ బండి సంజయ్ కొడుకు ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేయడానికి కారణమయ్యింది. బండి సంజయ్ నిర్ణయం కఠినంగా ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి బండి సంజయ్ ఖచ్చితంగా తన కొడుకుని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి అరెస్ట్ చేయించకపోతే మాత్రం ఆయన పైన మరి బలాత్కారాలను కాపాడుతున్నాడని చెప్పేసి పేరు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అందుబాటులో లేడంట కదా డీసీపీ రితిరాజే నిన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టు. అందుబాటులో లేడు అని చెప్పడం అనేది అత్యంత అసమర్థతకు నిదర్శనం. ఇవాళ ఎయిర్పోర్ట్లన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. రాష్ట్ర పోలీసు యంత్రాంగము, నిఘా వ్యవస్థ, ఈ పోలీసు వ్యవస్థలో ఇంత బలమైనటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఎందుకు దొరకడు అంటే వీళ్ళకు తెలుసు ఎక్కడున్నాడో, కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇవాళ పారిపోయిందని చెప్తా ఉన్నారు. ఏ సంబంధం లేని నా కొడుకు అమాయకుడు అని చెప్తే పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? స్విచ్ ఆఫ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో ఇవాళ బండి సంజయ్ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంటుంది. జై శ్రీరామ్ అనే నినాదాల వెనుక భారత మాతాకి జై అని నువ్వు రేపిస్టులను కాపాడే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి ప్రజలందరూ కూడా మీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్ గారు చాలా ప్రశ్నలు లేవనెత్తిండ్రు. బండి సంజయ్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టాలి, తన కొడుకును వ్యవస్థకు అప్పగించాలని చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఓవైపు ఏమో బండి సంజయ్ ఎమోషనల్గా అతను బహిరంగ సభ మీద మాట్లాడిన పరిస్థితి. ఓవైపు ప్రభుత్వం కూడా దర్యాప్తు కొనసాగిస్తాం. ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏంటంటే ఒక కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఇవాళ ఇంత లేటుగా అరెస్టు చేయలేదు, ఏదో దర్యాప్తు కొనసాగుతుంది. అదే కార్మికుడు కొడుకు అయితే అనే ప్రశ్న లేవనెత్తుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.